నమస్కారం అండి అందరికీ. ఇవాళ ఒక నీతి శ్లోకం నేర్చుకుందాము. అదేంటంటే లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాత్ సలిలం పిపాసార్దితః చిటపి పర్యటన్ శశవిషాణమాసాధయేత్ నతు ప్రతినివిష్టమూర్ఖజన చిత్తమారాధయేత్ అనే ఒక నీతి శ్లోకం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్, ఏదైతే ఇసుకలో పడిన నూనె ఏదైతే ఉందో దాన్ని కూడా మనం వేరు చేయొచ్చు, ఇసుకని నూనెని వేరు చేయొచ్చు. తర్వాత బేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః, ఏదైతే మనకి ఎండమావులు ఉంటాయో అందులో ఉండే నీళ్ళని కూడా మనం తాగొచ్చు. ఎందుకైతే అవి చూడ్డానికి దూరం నుంచి నీళ్లు కనిపిస్తాయి, దగ్గరికి వెళ్తే ఉండవు. ఆ నీళ్ళనైనా మనం తాగొచ్చు ఎవరికైతే దాహం వేస్తుందో. తర్వాత కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాధయేత్, ఎప్పుడైనా మనం అడవిలో కొమ్ములున్న కుందేల్ని కూడా చూడొచ్చు, కానీ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్, కానీ ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళ చిత్తాన్ని మనం మార్చలేము అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుసుకోవచ్చు, తెలియజేస్తున్నారు కూడా. ధన్యవాదాలు.